ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 2 చోట్ల కార్యక్రమాలు ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దకు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెలుగొండ పనుల పరిశీలనతో పాటు నిర్వాసితులకు R&R ప్యాకేజీని అందజేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 905 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే 199 కోట్లను వ్యయం చేసింది. 2 దశల్లో పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు, ఫేజ్ 2లో 1,28,300 ఎకరాలకు సాగునీరు, 11.29 లక్షల మందికి తాగునీరు అందుతుంది. స్టేజ్ 1 కోసం ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు. దాదాపు 19 కిలోమీటర్ల మేర టన్నెల్ 1 తవ్వకం, ఎగ్జిట్ ఛానల్ 1 తవ్వకం, ఎగ్జిట్ ఛానల్ లింక్ ఛానల్ పనులు పూర్తయ్యాయి. ఫీడర్ కాలువ, తీగలేరు, గొట్టిపడియ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. 2 హెడ్ రెగ్యులేటర్లు, టన్నెల్ లైనింగ్ అప్రోచ్ ఛానల్, తూర్పు ప్రధాన కాలువ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 11 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలను చంద్రబాబు కలుస్తారు. అనంతరం గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ సర్వే పథకాన్ని ప్రారంభిస్తారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సంజీవని కార్యక్రమం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. అనంతరం చంద్రబాబు ప్రజావేదిక వద్దకు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత టీడీపీ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.